అక్టోబర్ 12న హుజూరాబాద్లో జరిగే గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలని మండల కేంద్రంలో కరపత్రం ఆవిష్కరించడం జరిగినది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పల శంకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కొన్ని హక్కులు సాధించుకున్నప్పటికీ ఇంకా కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికులకు నేరుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ రెండో పిఆర్సీ పరిధిలోనికి తీసుకువచ్చి 60వ నెంబర్ జీవో అమలు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి దాసారపు వెంకటేష్, కార్మికులు దాసారపు రాజక్క, లక్ష్మి, మల్లయ్య, శంకర్, శ్రీను, కొమరయ్య, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అనుబంధం జిల్లా 5వ మహాసభను అక్టోబర్ 12వ తేదీ మరి హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి మహాసభల కరపత్రం ఆవిష్కరణ ఈనవంక మండల కేంద్రంలో చేయడం జరిగింది. ప్రధానంగా మరి అనేక పోరాటాల ఫలితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు మరి 8,500 జీవో వచ్చింది. గత ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు మాత్రం వేతనం పెంచి మరి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి గడువస్తున్నా మళ్ళీ పనిచేసినా కూడా 2 నెలలు 3 నెలలు చేసి రోడ్డెక్కి మరి జీతాల కోసం కొట్లాడితేనే జీతాలు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తు పోరాటాల కోసం ఈ జిల్లా మహాసభ ఉపయోగపడుతుంది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది కార్మికులు ఆన్లైన్లో పేర్లు నమోదు లేకుండా పనిచేస్తున్నారు. వారికి మరి 8 నెలలు 10 నెలలు కూడా వేతనాలు పెండింగ్ ఉన్నాయి. వెంటనే ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం మరి ఒక వెబ్ను ఓపెన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కనీస వేతనం కూడా 26,000 రూపాయలు మరి డిమాండ్ చేస్తున్నాం. యూనియన్గా ఉద్యోగ భద్రత, అర్జిత సెలవులు, పండగ సెలవులు, అదేవిధంగా కార్మికులకు ఇచ్చేటువంటి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె తదితర డిమాండ్ల పరిష్కారం అన్నింటి కోసం ఈ మహాసభలో జిల్లా మహాసభలో చర్చించి రేపు భవిష్యత్తులో పోరాటాలకు రూపకల్పన చేసేందుకు మరి ఈనవంక మండల కేంద్రంలో ఉన్నటువంటి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 12వ తేదీ హుజూరాబాద్ ఆదివారం రోజున హాజరై ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ